హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. అయితే చాలా రోజుల నుంచి మీకు జైపూర్ కుర్తా సెట్ చూపిస్తా అంటున్నాను కదా. మీలో ఎంతమంది రీల్స్ ఇలా మనం పైకి మూవ్ చేసేటప్పుడు జైపూర్ కుర్తా సెట్స్ కనిపిస్తూ ఉంటాయి. నేను చాలాసార్లు చూశానండి. చూసి వాటికి బిగ్ ఫ్యాన్ అయిపోయాను అనమాట. అంటే భలే అందంగా కనిపిస్తున్నాయి సెట్స్. 3 పీస్ సెట్స్ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. చాలా బాగా కనిపిస్తున్నాయి సెట్స్. ఒక్కసారి ఒక్కటన్నా ఆర్డర్ పెట్టి చూద్దాము, బాగుంటే అప్పుడు నెక్స్ట్ టైం పెట్టుకోవచ్చు అని. అయితే ఏ సెట్ చూసినా 1500, 1800 అలా ఉంటున్నాయి. సరే అని చెప్పి పెట్టాను. కానీ నేను చూసినప్పుడు అయినంత బిగ్ ఫ్యాను తెచ్చుకున్నాక అవ్వలేదండి. అంటే ఓకేగా ఉన్నాయి అనమాట డ్రెస్సులు. సో అదే మీకు చూపిద్దామని తీస్తున్నాను. సో మేమైతే 2 సెట్లు పెట్టాము. ఒక్కటి పెట్టుకోవచ్చు కదా, నా తెలివితేటలు ఎక్కువైపోయి ఒకేసారి 2 సెట్లు చూసేసుకుందామని 2 పెట్టాను. అందుకని ఏమైందంటే మొత్తం అంతా ఇలా అయ్యింది. ఇదిగో ఇదైతే అంటే మనకి వీడియోలో చూసినంత అద్భుతంగా అయితే లేదండి. డ్రెస్ బాగాలేదు అని నేను అనడం లేదు. దానిలో చూసి నేను చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనుకున్నాను. ఇదంతా కంప్యూటర్ ఎంబ్రాయిడరీలా ఉంది. సో ఈ కిందంతా ఈ ఫ్లవర్స్ అవి ఇచ్చారు. అంటే అంత కాస్ట్లీగా అనిపించలేదు నాకు డ్రెస్. ఇగో చూడండి, ఈ కలర్ కూడా బ్రిక్ రెడ్ అంటారు కదా, అలా ఉంది. ఇగో ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా చూడడానికి వర్క్ అయితే ఫినిషింగ్ నీట్గానే ఉంది. కానీ కొంచెం ఆ క్లాత్ దగ్గర ఏంటో అంత సాటిస్ఫాక్షన్ లేదనమాట. దీనికన్నా ఇంకా తక్కువలో వేరే యాప్స్లో పెట్టుకున్న డ్రెస్లే నాకు చాలా సూపర్గా అనిపించాయి. ఓకే, ఇదైతే టాప్ 3 పీస్ సెట్ కదా. ఇదిగో ఇదైతే టాప్. అయితే నా బర్త్డే ఉంది కదా ఈ సాటర్డే, అప్పుడు వేసుకుందాం అని చెప్పి. ఇదేమో ప్లాజో ప్యాంట్ వస్తుంది కదా, స్ట్రైట్ బాటము అలా వచ్చింది. ఇది ఇదేమో దుప్పట్టా అనమాట. ఈ దుప్పట్టా ఎలా వచ్చిందంటే ఇగో చిన్న రౌండ్ సర్కిల్స్ లాగా ఇచ్చాడనమాట వర్క్. ఈ దుప్పట్టా క్లాత్ కూడా అంత సూపర్గా అయితే ఏం లేదు. అది అంటే నాకు ఏమనిపించిందంటే ఊరికే రీల్స్లో చూసి మోసపోకూడదు అనిపించింది. ఇంకా 2వ డ్రెస్ చూపిస్తాను చూడండి. ఇదైతే కొద్దిగా నయ్యం ఇప్పుడు నేను చూపించిన డ్రెస్. ఇది 2 సేమ్ కాస్ట్. ఇది అస్సలు కాస్ట్లీగా కనిపించట్లేదండి. పడ్డం అయితే 2 ఒక్కటే కాస్ట్ పడ్డాయి. ఇంకో ఈ వర్త్ మాత్రం ఊరికే మిషన్తో చేసిన ఎంబ్రాయిడరీ ఉంటుంది కదా, అవి మాత్రం ఊరికే ఇచ్చారు. ఇది అందులో అయితే చాలా అందంగా కనిపించింది ఆన్లైన్లో. అసలు ఈ ఫినిషింగ్ చూసారా ఎలా ఉందో. ఇదిగో అసలు ఈ నెక్క దగ్గర అది ఆ ఫినిషింగ్ అసలు ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉందన్నమాట. ఓకే, ఇది 2 పీస్ అన్నమాట. ఒక బాటము ఇది ఇచ్చారు. ఇదైతే ఇంకా మరీ వేస్ట్ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే నా సైజ్ కూడా రాలేదు, ఇది చిన్న సైజ్ వచ్చింది. కాకపోతే ఏంటంటే మా పెద్దమ్మాయి ఉంది కాబట్టి తనకి సరిపోతుంది కాబట్టి ఇంక ఉంచేసుకున్నాం. అది రిటర్న్ ఎలా పెట్టాలో కూడా నాకు తెలియలేదు. అసలు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత అది వస్తుందా రాదా కూడా నమ్మకం అనిపించలేదు. ఎందుకంటే ఆర్డర్ రీప్లేస్మెంట్ అయ్యిందా లేదా కూడా వెంటనే మనకు అసలు ఏ డీటెయిల్స్ కూడా అందులో హైలైట్ అవ్వలేదు. కాకపోతే ఏంటంటే ధైర్యం, మేము అది డెలివరీలో పే చేస్తాం కదా, క్యాష్ ఆన్ డెలివరీ, దానికి ఇచ్చాం అనమాట. సో వస్తే డబ్బులు కట్టచ్చు, లేకపోతే కట్టము, డబ్బులు ఏం పోవు కాబట్టి అని ధీమాగా ఉన్నాము. బట్టలు అయితే వచ్చాయి. మనం డబ్బులు కట్టగానే వెళ్ళిపోతాడు కదా డెలివరీ బాయ్, తర్వాత మనం చూసుకుంటాం. ఇగో ఇలా ఉంటాయి అన్నమాట. అసలు ఫినిషింగ్ ఈ డ్రెస్ అయితే అస్సలు బాగాలేదు. సో డబ్బులకైతే వర్త్ కాదు. 2 ఒకటే సైజ్ పెట్టాను అది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఊరికే రీల్స్ ఖాళీగా ఉన్నాం కదా అని రీల్స్ తిప్పుకుంటూ చూసేసి ఆర్డర్లు పెట్టకూడదని నాకైతే అర్థమైందండి. సో అదండి ఇవాళ వీడియో. సో ఇవాళ వీడియో మీకు కొద్దిగా పనికొచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను నేను. సో మరో కొత్త వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను, సరేనా. మనం 365 days ఛాలెంజ్ చేసాం. ఓకే, సో నన్ను ఆదరించండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు లైక్స్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. నా వీడియోలో ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే నాకు కామెంట్లో తెలియజేయండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో అండి. రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.